నమస్కారములు. ఈరోజు హైదరాబాద్లో మన ఎల్బీ నగర్ స్టేడియంలో యువ సంగ్రామ సదస్సును అధ్యక్షత కేటీఆర్ గారు వహిస్తూ ఉన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ. దాని యొక్క సారాంశం ఏంటంటే, వీరికి ప్రభుత్వము అదేవిధంగా ఎవరు కూడా పోలీసు వారు పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ అయినప్పుడు వాళ్ళ హైకోర్టుకు పోయి పర్మిషన్ తీసుకున్నారు. కొన్ని షరతులను విధించడం జరిగింది. ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు నిర్వహించాలని, అదేవిధంగా ట్రాఫిక్కు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల మీదనే ఉందని చెప్పి ఒక ఆర్డర్ను డ్రాప్ చేసింది. అది ఎవరెవరి మీద వాళ్ళు వేశారంటే పిటిషన్ను హైకోర్టును రాష్ట్ర హోంశాఖ కార్యదర్శిని, అదేవిధంగా డీజీపీ మల్కాజ్గిరి, అదేవిధంగా పోలీస్ కమిషనర్ రంగారెడ్డి డిస్టిక్ కలెక్టర్, ఏసీపీ, డీసీపీ వీళ్ళందరి మీద కూడా వాళ్ళు గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే గారు పిటిషన్ను వేశారు. దాని ప్రకారము శాంతి భద్రతలకు అదేవిధంగా ట్రాఫిక్కు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ సదస్సును యువ సంగ్రామ సదస్సును నడుపుకోవచ్చు అని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనం గమనిస్తే దీని యొక్క సారాంశాన్ని మనం అసలు ఏంటిది యువ సంగ్రామ సదస్సు అంటే ఏమిటి అనేదాన్ని మనం గమనిస్తే 2022 నుంచి ఏదైతే ఈ ప్రభుత్వం దిగిపోయేంత వరకు బీఆర్ఎస్ పోరాటం చేసినటువంటి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, వాళ్ళకు సహకరించినటువంటి హైకమాండ్, వాళ్ళు చేసినటువంటి డిక్లరేషన్ తెలంగాణలో, ఆ డిక్లరేషన్ మీద అవన్నీ యువకులకు అదేవిధంగా విద్యార్థులకు చేరువలో ఉన్నాయని, దాని ప్రకారం వీళ్ళు ఈ డిక్లరేషన్ చేసి ఆ డిక్లరేషన్ ఏ విధంగా అమలు చేశారు, దాని మీద సభలు సమావేశాలు ఆయా తేదీల్లో ఎప్పుడెప్పుడైతే జరిగినాయో ఆ తేదీలో బీఆర్ఎస్ వాళ్ళు సభలు సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి వాళ్ళు నిశ్చయించుకోవడం, ప్రభుత్వం మారిపోవడం, ప్రభుత్వం అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ రావడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. ప్రజాపాలన ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఇక్కడ వీళ్లకు ప్రతిపక్షాలకు ఏదో ఒక విధంగా మళ్ళీ ఓట్లు రావడం కోసం ఇటువంటి సభలు సమావేశాలు తీసుకున్నారు. ముఖ్యంగా దీని యొక్క అంశం ఏంటంటే, రైతులు అండ్ విద్యార్థుల మీదనే వీళ్ళు డిక్లరేషన్ మీద కేటీ రామారావు గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ దీంట్లో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరంటే, ముఖ్యంగా 6 డిక్లరేషన్లు ఎమ్మెల్సీ శంభపూరి రాజు, అదేవిధంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ విద్యార్థి నాయకుడు, అదేవిధంగా యూత్ యువజన నాయకుడు శంభపూరి రాజు గారు, ఇదే విధంగా ఎమ్మెల్యే ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి గారు ఇది ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నారు వీళ్ళు. దీంట్లో 2022 మేలో మొదలుకొని డిసెంబర్ వరకు వరంగల్ సభలో 2022 మే 6న జరిగిన రైతు డిక్లరేషన్ గురించి వాళ్ళు ఈరోజు సమీక్ష చేయబోతున్నారు. ఏం చెప్తారని అందరు కూడా ఆ సభకు వరంగల్ సభకు రాహుల్ గాంధీ వచ్చారు, హామీలు ఇచ్చారనేటువంటి అంశం, అది రైతుల సభ. ఇక యువ డిక్లరేషన్కు ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారని, ఎంతవరకు అమలు చేశాయనేది చూస్తున్నారు. ఇక చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగింది, అందుకు సల్మాన్ కూడా రావడం జరిగింది. ఇక దాదాపుగా ఈ సభల అంటకు రేవంత్ రెడ్డి గారు అప్పటి టీపీసీసీగా ఉంటూ ఈ సభలు నిర్వహించడం జరిగింది. ఇక నవంబర్ 10 కామారెడ్డి బీసీ డిక్లరేషన్, అదేవిధంగా అన్ని డిక్లరేషన్లకు సభల మీదనే ఈరోజు ఆ సభలకు అప్పటి ముఖ్యమంత్రి కర్ణాటక సిద్ధరామయ్య గారు హాజరయ్యారు. అదేవిధంగా మల్లికార్జున ఖార్గే ఆయన కూడా చాలా సభలకు హాజరయ్యాడు. ఆయన అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇది పూర్తి సారాంశం. దీనిని
వాళ్ళు ఏ విధంగా ఇవన్నీ కూడా పూరిస్తారు, ప్రజలకు ఏ విధంగా వివరిస్తారు, అదేవిధంగా దీని మీద ఈ డిక్లరేషన్ల మీద కాంగ్రెస్ వైఫల్యాలను, ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ఎండగట్టాలని ఈ సభను ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో వైఫల్యాలు ఏంటి, వాళ్ళు ఇచ్చిన హామీలను ఎంతవరకు నెరవేర్చారు, ఈ డిక్లరేషన్లు అసలు నెరవేర్చారా లేదా అనే అంశం మీదనే ఈరోజు చర్చ, గోష్ఠి సమావేశాలు జరగబోతుంది. మంచి స్టాండ్ తీసుకున్నది బీఆర్ఎస్. ప్రజా సమస్యల మీద తీసుకోవడంలో ఎవరికి తప్పు లేదు. ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోవడం అనేది తప్పు పట్టినప్పటికీ మనకు న్యాయస్థానాలు ఉన్నాయి కాబట్టి న్యాయస్థానంగా పర్మిషన్ వచ్చింది. ముఖ్యంగా దీంట్లో ప్రజలకు జరిగిన లాభాలేంటి, ప్రజలకు ఇబ్బందికరమైన ఈ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దాని మీద ఏ విధంగా ఉంది, గతంలో 10 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు ఇలాంటి దాంట్లోకి ఏ విధంగా చేశారు, ఇవన్నీ కూడా చెప్తే ప్రజలు అర్థం చేసుకొని ఈ డిక్లరేషన్ను, ఈ గత డిక్లరేషన్ల మీద వైఫల్యాలు, ప్రభుత్వం స్టాండ్ ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆ మాటల మాంత్రికుడు కేటీ రామారావు గారు ఈరోజు ఏం చెప్తారో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డిక్లరేషన్ల యొక్క హామీలు, అదేవిధంగా ఈ బీసీ డిక్లరేషన్ కానివ్వండి, యువజనుల కోసం, రైతుల కోసం చేసిన దాని మీద ఎన్ని అమలు చేశారు అనేటువంటిది కూడా కాంగ్రెస్ వాళ్ళు ఈ యొక్క సభ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు వై చంద్రకేశ్వర్ రెడ్డి, ఒక సామాజిక కార్యకర్తను. థ్యాంక్ యూ వెరీ మచ్.